శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ గాయత్రి పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం. పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా కుదరకపోవటం, భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లలు పెద్దల మాట ఎదిరించడం, ఆర్థికంగా సమస్యలు, శత్రుభయం, అలాగే చెడుపు చెల్లంపు నివారణ, ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వశీకరణ వీళ్ళ ప్రత్యేకత గురువుగారు చెప్పినట్టు జరుగుతుంది. వివరాలకు సంప్రదించండి 6302113532. రాఖీ పండుగ. ఈ పండుగ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మన భారతీయులందరూ కూడా ఈ రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్వదినాన సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలు అయితే చేసుకుంటారు. ఒకప్పుడు నార్త్ ఇండియన్కే ఈ వేడుకలు ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రతి ఒక్క అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఇలా అన్ని చోట్ల కూడా మనము దేశవ్యాప్తంగా ఈ పండుగను అయితే జరుపుకుంటాము. అయితే ఎందుకు ఈ పండుగను జరుపుకుంటాము? అయితే ఎందుకు ఈ రాఖీని తప్పకుండా కట్టాలి? అయితే రాఖీ పండుగ వెనక ఉన్న రహస్యాలు ఏమిటి? దాంతోపాటుగా 2024లో ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు మనము మన సోదరులకి ఎప్పుడు మనం కట్టాలి? ఈ భద్ర సమయము, వజ్రము ఇలాంటి సమయాలు, యమగండాలు ఇవి లేకుండా మనం ఎలా కట్టుకోవాలి అన్నది ఇవాళ చూద్దాం. అయితే మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పూర్వం దేవతలకి రాక్షసులకి మధ్య పుష్కరకాలం యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు అన్నీ పోగొట్టుకొని తన కుటుంబాన్ని అంతా కూడా కూడబెట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. తన భర్త నిస్సహాయతను చూసి ఇంద్రాణి ఒక ఆలోచనకు వచ్చింది. అదేమిటంటే, రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీనారాయణలను పూజించి రక్షను తన చేతికి కడుతుంది. ఆ తర్వాత మిగిలిన దేవతలందరూ కూడా శివుణ్ణి అలాగే లక్ష్మీనారాయణని పూజించి తనకి రక్షగా కట్టి సమరానికి పంపుతారు. తను దేవతలకి అధిపతి అయ్యి రాజ్యాన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది ఒకసారి తనకు దెబ్బ తగిలినప్పుడు తన చీర కొంగుతో ఒక దారం అంటే తన తగిలిన చోట కడుతుందన్నమాట. అప్పుడు నీకేం కావాలి అంటే, నాకేమైనా అవసరమైనప్పుడు రక్షగా ఉండు కృష్ణ అని చెప్తుంది. అప్పుడే అండి మనకి ఇలా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు తనకు రక్షగా వచ్చి కాపాడాడు. ఆ రోజు నుంచి అన్నాచెల్లెలు కూడా కట్టుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ 2024లో ఎప్పుడు వచ్చింది అంటే, ఈ రాఖీ పౌర్ణమి 2024లో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిథి మనకి ఎప్పుడు మొదలయ్యింది అంటే, ఆగస్ట్ 18, 2024 తెల్లవారుజామున, అంటే 19వ తేదీ తెల్లవారుజామున అనుకోండి. తెల్లవారుజామున 2:33 నుంచి ఆగస్ట్ 19, 2024 12:43 వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి. కాబట్టి ఆగస్ట్ 19, 2024 సోమవారం రోజున మనము ఈ రక్షాబంధన్ రాఖీ పండుగ జంధ్యాల పౌర్ణిమన జరుపుకోవాలి. రాఖీ కట్టవలసిన సమయాలు చూసుకున్నట్లయితే, ఉదయం రోజున మనము 9:10 నుంచి 10:20 వరకు కట్టుకోవచ్చు. మధ్యాహ్నం వేళ 1:30 నుంచి 3 గంటల వరకు కట్టవచ్చు. సాయంత్రం అయితే 4:30 నుంచి ఇంకా రాత్రి వరకు మనకి వర్జ్యము, దుర్ముహూర్తము, ఈ భద్ర సమయాలు ఇవన్నీ ఏం లేవండి. తప్పకుండా మీరు రాత్రిపూట ఎప్పుడైనా కూడా కట్టుకోవచ్చు. అయితే ఈ రక్షాబంధన కట్టేటప్పుడు తన సోదరుడికి అంటే అన్నకు కానీ తమ్ముడికి కానీ స్వీట్ పెట్టి రక్షాబంధన కట్టి ఒక శ్లోకం అని చెప్పాలి. అదేంటంటే, ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామాభిబధ్నామి రక్షే మాచల. దీనికి అర్థం ఏమిటంటే, ఓ రక్షాబంధనమా, మహాబలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నిన్ను నేను ధరిస్తున్నాను అని అర్థం అన్నమాట. అంటే నాకు ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నాకంటూ తోడు ఉంటావని నేను ఈ రక్షణ కడుతున్నాము. అంతేకాకుండా మీరు ఇక్కడ ఒక కథ చూసినట్లయితే, ఇంద్రాణి తన భర్త విజయం సాధించాలని కోరుకుంటూ తన భర్తకి ఏం కాకుండా కూడా రక్షణ బంధాన్ని కట్టింది. మనం కూడా అలా కట్టుకోవచ్చండి.
ఒక తమ్ముడికి అన్నకి చెల్లెలు ఇలా కట్టుకోవాలని ఏం లేదు, భార్యాభర్తలు కూడా కట్టుకోవచ్చు. కానీ రాఖీ కాదండి, ఒక పసుపు దారాన్ని కట్టుకోవాలి రక్షాగా మనకు ఉండాలని. ఇదండి ఇవాళ వీడియో. మీకు కావాల్సిన అందరికీ షేర్ చేయండి. ఈ టైమింగ్స్లోనే కట్టుకోండి, చాలా మంచిది. అమ్మగారింటికి కానీ అత్తవారింటికి కానీ మంచి జరుగుతుంది. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు.